జగన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పితే కూడా వినకుండా చేసింది. కాబట్టి జగన్ లేఖ కూడా రాశాడు ఆమె షర్మిలకు, ఈ పని చేయొద్దని. నేను ఈ కేసులు అవగానే నీ ఆస్తులు రాసిస్తానని చెప్పాడు. అందుకనే నమ్మకం కోసమే ఆమెకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను అనేది కూడా ఎంఓయూలో రాసుకున్నాము. సో అంటే షర్మిలకి ఎక్కడ ఎగ్గొడతాడని భయం లేకుండా ఉండడం కోసమే, గ్యారంటీ కోసమే ఒక ఎంఓయూ కూడా రాసుకొని ఈ కేసులు అవగానే నీకు ఈ ఆస్తులు రాసిస్తానని జగన్ చెప్పాడు. నిజానికి లీగల్గా ఆమెకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా జగన్ తన సొంత చెల్లికి తన ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి ఒప్పుకొని ఎంఓయూ రాసిచ్చి ఆ నమ్మకం కోసమే తల్లి పేరుతో ఆమె అయితే మధ్యగా ఉంటుంది కాబట్టి ఎవరో వైపు ఉండదు కాబట్టి రాసిస్తే తల్లిని మ్యానిపులేట్ చేసి బ్లాక్మెయిల్ చేసి షర్మిల ఇలా రాయించుకుంది అనేది జగన్ అనుకో వాదన. షర్మిల వాదన ఏంటంటే జగన్ ఆస్తులు జగన్వి కాదు, వాళ్ళ నాన్న అంటే మా నాన్న వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్తో జగన్ ఆస్తులు డెవలప్ చేసుకున్నాడు. సో దాంట్లో మా కృషి కూడా ఉంది. జగన్ 50% ఆస్తుల్లో వాటా మాకు ఇవ్వాలి, కానీ మాకు ఇవ్వట్లేదు జగన్. ఏమన్నా అడిగితే ఆల్రెడీ వైఎస్ఆర్ పనిచేస్తాడు అంటున్నారు, వైఎస్ఆర్ ఏమీ పంచలేదు అని ఆమె చెప్పింది. ఆ వాదనని ఈమె కూడా సపోర్ట్ చేసింది, తల్లి కూడా. షర్మిల వాదన కరెక్ట్, జగన్ ఆస్తులు పంచలేదని. సో మామూలుగా అయితే ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్. నిన్ననే ఒక సీనియర్ అడ్వకేట్తో మాట్లాడుతుంటే, అసలు ఆమె చాలా సీనియర్ అడ్వకేట్, సివిల్స్ చూస్తారు. ఆమె చెప్పేది ఏంటంటే అసలు మొత్తం ఇవేసార్ కేసులంతా ఎవరి ఇప్పుడు తోడబుట్టువులు లేదు, తల్లి కొడుకులు లేరు, అంతా గందరగోళం అయిపోయింది సార్. ఎందుకంటే ఆస్తుల విలువలు పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. పెరిగిపోయేసరికి మొత్తం డిస్ప్యూట్స్ అంతా ఇవే, తల్లి మీద కొడుకు, కొడుకు మీద తల్లి, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు వచ్చి కోర్టులో కేసులు వేసేస్తున్నారు. మాకు వచ్చే కేసులంతా ఇవే సార్, రోజుకి నేను 20-30 కేసులు మా ఆఫీస్ నుంచే చూస్తున్నాను అని ఆమె చెప్తుంది. ఇది జనరల్గా వాస్తవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ల్యాండ్స్ అనేవి విపరీతంగా అన్ని చోట్ల పెరిగిపోయినాయి, కొన్ని చోట్ల అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. సో అందువల్ల గతంలో ఇప్పుడు మామూలుగా మన హిందూ వ్యవస్థలో ఎలా ఉంటుంది, స్త్రీలకి సపరేట్గా ఆస్తి పంపకాలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే పెట్టుబడులు పెట్టడం అంటారు, పెళ్లి చేసిస్తారు, డబ్బులు ఇస్తారు, బంగారు ఇస్తారు, కట్నము ఇవన్నీ ఇస్తారు. దాని తర్వాత ఎప్పుడైనా రకరకాల ఫంక్షన్లకి వీళ్ళు ఏదో పెట్టడం ఉంటుంది. అంతేగాని లీగల్గా నీకింత ఆస్తి నాకింత ఆస్తి అనేది ఉండదు. ఆస్తి అంటే మగవాళ్ళకి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చట్టం మారింది, తర్వాత మారి తండ్రి ఆస్తులు కూతుర్లకు కూడా వాటా ఉంటుందని. అప్పుడు ఏమైంది, నీకెందుకు కట్నం ఇవ్వాలి, నీకెందుకు గోల్డ్ ఇవ్వాలి, నీకెందుకు మేము పెళ్లి చేసి ఇవ్వాలి, ఆస్తి ఇస్తే సరిపోతుంది కదా అంటే వాళ్ళు అది ఒప్పుకోరు. 2 కావాలి, మాకు అవి ఇవ్వాలి, నీ ఆస్తి కూడా కావాలి అనేది ఉంటుంది. మళ్ళీ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి, వీళ్ళు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళే అయిపోతారు, కొడుకులు తల్లిదండ్రులను చూసుకోవాలి. మరి ఈ బాధ్యత ఎందుకు అంటే ట్రెడిషనల్గా వస్తున్న ఒక సిస్టము బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యేసి పాత సిస్టమ్ కంప్లీట్గా పోలేదు, కొత్త సిస్టమ్ కంప్లీట్గా రాలేదు. ఈ మధ్యలో ఆస్తులు కావాలన్న గొడవలు మొదలైనాయి. సో ఈ క్లారిటీ లోపించింది, దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఆస్తుల గొడవల వల్లే ఎక్కువగా మనకి గొడవలు జరుగుతున్నాయి. అందుకని ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు, 2 రోజుల్లో వాళ్ళు అఫైర్స్ అవన్నీ బయటకు వస్తాయి. మనం ఏమన్నా అడిగితే నాకు విడాకులు ఇవి భరణి అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది కోర్టు బయట సెటిల్ చేసుకోవాలి, డబ్బులు మనం పోగొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఇటువంటి ల్యాండ్ రిలేటెడ్ వివాదాలు అనేవి బాగా పెరిగాయి మామూలుగానే సమాజంలో. ఇప్పుడు జగన్ది కూడా అంతే. జగన్ నాకు తెలిసి జగన్ ఫెయిల్యూర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్గా జగన్ ఆలోచించుకోవాలి ఇవన్నీ. ఏది ఎక్కువ నష్టం, ఆమెకి ఆస్తులు ఇచ్చేయడం నష్టమా, ఈకపోవడం వల్ల తనకి ఎక్కువ నష్టమా అనేది ఆలోచించుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేది చాలామంది చెప్తున్నది. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు షర్మిల నాకు యాంటీగా ఉంది, ఆమెకి కోపం ఉంది నా పట్ల, కాబట్టి లీగల్గా మాత్రమే జగన్ ఆలోచిస్తున్నాడు. లీగల్గా పోతే షర్మిలకి ఏమి ఆస్తులు వాటా రాదు, అది షర్మిలకు కూడా తెలుసు లీగల్గా. ఎందుకంటే అది వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు కాదు, జగన్ సంపాదించిన ఆస్తులు. దానికి వాళ్ళ నాన్న హెల్ప్ చేశాడా లేదా అనేది వేరే విషయం, అది లెక్కకు రాదు కోర్టులో.
సో నీ పేరుతో నువ్వు సంపాదించిన ఆస్తుల్లో చెల్లికి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి లీగల్గా వెళ్ళదు ఆమె. అందుకని దాన్ని పబ్లిక్ లేకి మనకి చెప్తారు. ఎవరైనా మనకి చెప్తున్నారంటేనే వీళ్ళకి లీగల్గా వ్యవహారం లేదని అర్థం, పబ్లిక్లో చెప్తున్నారంటేనే. ఎందుకంటే పబ్లిక్లో ఎందుకు చెప్తారు వాళ్ళు? ఇతన్ని ప్రెజర్ చేయడానికి, ఇతనికి పొలిటికల్గా హాని కలిగిస్తే ఇతను సరెండర్ అవుతాడనేది ఆమె టాక్టిక్స్. సో ఇతను దాన్ని ఆ పరిస్థితిని రానియకుండా ముందుగా చూసుకోవాలి. నువ్వు ఇంట్లోనే క్రైసిస్ డీల్ చేయలేని వాడివి, రాష్ట్రంలో క్రైసిస్ని ఎలా డీల్ చేస్తావు అన్న ఇది జనాలకి వెళ్ళింది బాగా. దాన్ని తెలుగుదేశం కూడా చాలా ఆర్గనైజ్డ్గా బలంగా తీసుకెళ్ళింది. ఆ రకంగా జగన్కి చాలా పెద్ద తలనొప్పి. వేమన అన్నట్టు చొప్పులోన రాయి చెవులోన జోరీగా ఇంటిలో ఉన్న పోరు ఇంతింత కాదే అని వేమన పద్యం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా నువ్వు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. అలాగే ఇంట్లో సమస్యను పరిష్కరించుకోలేకపోతే అక్కడే చంద్రబాబుకి జగన్ కూడా కంపేర్ చేస్తే చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో ఎక్కడ కూడా తనకు అసంతృప్తి రాకుండా ఎన్టీఆర్ని తోసేసి తను అధికారంలోకి వచ్చినా నందమూరి ఫ్యామిలీలో ఎక్కడ ఎవరు గొడవ చేయలేదు. సో పైగా తనకు సపోర్ట్ చేశారు అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ, రామారావు అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ అందరినీ తన కంట్రోల్లో ఉంచుకోగలిగాడు చంద్రబాబు. వాళ్ళకి ఏమి ఇచ్చాడా ఏం చేశాడనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. అది ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్. సో ఇక్కడికి వచ్చేసరికి జగన్ ఆ విషయంలో ఉన్నది ఒక్క చెల్లెలు. ఆ ఒక్క చెల్లెలకి ఆమెకి ఎంపీ ఇచ్చుంటే ఏమైండది? ఎవడోడుకు పిలిచి ఎంపీ, ఇందాక చెప్పుకున్న మాధవ్ లాంటి వాళ్ళకి ఎంతో పనికిమాల వాళ్ళకి ఇచ్చాడు ఎంపీ. ఆమెకి ఇచ్చుంటే ఏమైంది?